హాయ్, వెల్కమ్ టు టీవీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లుగా ప్రకటన చేసింది. ప్రజా పాలనలో తెలంగాణ యువత భవిత మలుపు తిరిగింది. తొలి ఏడాదిలోనే ప్రజాప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించింది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలోనే 53,000కు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గడిచిన 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగి వేసారిన నిరుద్యోగుల జీవితాల్లో సరికొత్త మార్పు తెచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న పరీక్షలు ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలగించింది. 10 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ లేని కారణంగా యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాలకు వయోపరిమితిని సడలించింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయినవి, వాయిదా పడ్డవి, పెండింగ్లో పెట్టిన ఫలితాలన్నింటినీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఒకేసారి డిఎస్సి వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే కొత్త ప్రభుత్వం కేవలం 10 నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి 2024 నిర్వహించింది. జూలైలో పరీక్షలు నిర్వహించి రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు. దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సర్కారుకు అభినందనలు తెలియజేస్తున్నారు.